మావా, కృష్ణుడు గొప్పవాడు గొప్పవాడు అంటారు కానీ గొప్పవాడైతే 16,000 మంది గోపికలు ఎందుకని పెళ్లి చేసుకుంటాడు మావా? తప్పు మావా, ఏమీ తెలియకుండా మాట్లాడుతావు. ఒకసారి ఆ పెద్ద ఆయన ఏం చెప్తున్నాడో విను, అప్పుడే నీకు అర్థమవుతుంది ఆ గోపికలు కృష్ణుడికి ఏమవుతారో. 16,000 మంది అనగానే గోపికలు గోపికలు అంటారు, పొరపాటు మాట. 16,000 మంది గోపికలు కాదమ్మా, అలా మాట్లాడకూడదు. వాడు రాజకన్య, నరకాసురుడు యుద్ధం చేసి బంధించి తెచ్చిన రాజకన్య. కొందరు రాజుల భార్యలు ఉన్నారు, అందులో కొందరు రాజుల కుమార్తెలు ఉన్నారు. అలాగ 16,000 మందిని వాడు అత్యాచారాలు చేసి అనేక రకాల అనాచారాలు చేసి చెరసాల్లో పెట్టి బంధించాడు. అంతమందిని తెచ్చి చెరసాల్లో పెట్టాక ఏం చేస్తాడో అందరికీ తెలుసు. సత్యనారాయణ వ్రతం చేయిస్తాడేటి, అందరిని కూర్చోబెట్టాడు. అంత దుర్మార్గుడు నరకాసురుడు. ఆ నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించి ఆ 16,000 మందిని విడిపించాడు. ఆ 16,000 మంది అయ్యా మా బతుకులు ఎలాగో అయ్యా, వీరి చెరసాలలో తెచ్చాను, ఇక్కడ మేము బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరు బతకనీరయ్యా, రకరకాల మాటలు అంటారు. మా బతుకు ఎలాగా అంటే మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోవడం మీకు ఏమీ పడలేదు. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసిన సంఘ సంస్కరణ 16,000 మందిని వివాహం చేసుకోవడం.